వెల్కమ్ టు మహా న్యూస్ అండి. నేను మహాలక్ష్మిని. ఈ రోజు మేము అరకు వచ్చామన్నమాట. అయితే శనివారం కావడంతో ఇక్కడ అరకు చూడండి ఎంత ట్రాఫిక్, కొండపైన జామ్ అయిపోయింది. ఇప్పుడు పిన్ బ్యాండ్ 2 దాటాము మేము. అలాగే అరకులో ఏమేమి విశేషాలు ఉన్నాయో మన కొండపైకి వెళ్ళాక మీకు చెప్తాను. ఫ్రెష్గా ఉంటుందని తెలుసు, కానీ ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ జనం వచ్చారు. నాకు తెలిసి జనవరి 1, 31 డిసెంబర్ 31 నైట్ కూడా ఇక్కడ చాలామంది ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా కార్లలో వచ్చారు, బస్సులు, ట్రావెల్ బస్సులు వచ్చాయి. మేమైతే బైక్ మీద వచ్చామండి. మా హస్బెండ్ నేను బైక్ మీద వచ్చేసాము అరకు. టైం ఇప్పుడు 4:30 అయిందండి. కొండపైకి వెళ్ళేసరికి 5:30 అయిపోతుంది. బస్సు అడ్డ బస్సు అది కొండపైకి అయితే వచ్చాము. అక్కడ ఒక ట్రైన్ వెళ్తుంది చూడండి, వైట్ గా. అదిగండి ట్రైన్, చూసారా? భలే ఉంది వ్యూ అయితే మాత్రం. కొండపైకి అయితే వచ్చేసామండి. ఇంకా కొంచెం దూరం ఉంది. ఇప్పటి నుంచి చలి కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ వ్యూ బాగుందని ఆగాము. చాలా బాగుంది వ్యూ. కిందకి చూస్తే కొంచెం భయం కూడా వేస్తుంది, అందుకే నేను వెనక్కి వెళ్ళట్లేదు. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటుపక్క వ్యూ చూసుకుంటే ఎంత బాగుంది. ఇప్పుడే సన్ రైజ్ కూడా తగ్గుతుంది. వాటర్ చూడండి ఎలా పడుతుందో. మేమైతే మా హస్బెండ్ నేను బైక్ మీద వెళ్ళిపోయాం అన్నమాట అరకు. కొండలు చూడండి ఎంత అందంగా అనిపిస్తున్నాయో. కొంచెం లైట్గా చీకటి పడుతుంది అప్పుడప్పుడే. టైం ఎంత కాలేదు, 4:35 అట్లా అయినట్టుంది. అప్పటికే ఫుల్ చలేస్తుంది. అరకు దగ్గరలో ఉన్నామండి. కొండలో చూడండి లైట్లు మీకు కనిపించేదంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎంత దూరం ఉందో చూడండి. ఎక్కువ కార్లు కనిపిస్తున్నాయి. చలి మాత్రం చంపేస్తుంది అన్నమాట. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. వచ్చే వాళ్ళు వస్తుంటే వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అందులో ఇవాళ శనివారం, సండే కాబట్టి ఎలా కనిపిస్తుందో. మేము వెళ్ళేసరికి ఎట్లాగో చీకటి పడిపోతుంది. ఈరోజు ఏం తిరగలేమన్నమాట. మరి నెక్స్ట్ డే వివరాలు మీకు చెప్తాను.